తన్నిన తన్నులకి అసలు ఐడియాలే ఇవ్వద్దనుకున్నాను, కానీ నేను ఇప్పుడు ఇవ్వబోయే ఐడియా నీ జీవితాన్నే మార్చేస్తుంది అల్లుడు. దాని పేరు పెళ్ళాం గొళ్ళెం. ఆహా, పెళ్ళాం గొళ్ళెం. మనం వెళ్దాం. తొందరగా దుర్పో దుర్పో దుర్పో. ఎవరు లేదు దుర్పో 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 దుర్పో. రండి. అయ్యో అన్యాయం, అక్రమం, దారుణం, ఇక్కడ ఘోరం జరిగిపోతుంది. నా కూతురు మానభంగం చేస్తున్నాడు దుర్మార్గుడు. ఎవడా? నీ కొడుకే. నీ అల్లుడే. వాడికి ఏం పోయే కాలం వచ్చిందో ఈ పాడుబుద్ధికి. ఏం జరిగిందా? స్నానం చేయడానికి నా కూతురు బాత్రూమ్ లో దూరింది. వెంటనే నా అల్లుడు కూడా బాత్రూమ్ లో దూరింది. ఊరుకో బాబాయ్, హ్యాపీగా స్నానం చేసి బయటకు వస్తారు అంతే కదా. జరిగే స్నానం కాదురా, మానభంగం. నా కూతురు బతుకేం కావాలి? దాన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడు? ఇప్పుడు ఏమంటావు? నాకు న్యాయం జరగాలి, న్యాయం జరిగి తీరాలి. ఊరుకో బాబాయ్, ఏదో ప్రపంచంలో మన ఊర్లో ఎక్కడ జరిగినట్టు ఏదో చిన్న విషయానికి వచ్చేస్తాడులే. చిన్న విషయమా? అంతే కదా. చిన్న విషయమా? చిన్న విషయమా ఇది? ఆ ముఖం చూడు, ఆ ముఖం చూస్తే తెలియటంలా ఏదో ఘనకారం చేశాడని. పరువు తక్కువ పని చేసావు కదరా. నోట్లో నాలుగు లేనట్టు ఎంత అమాయకంగా చూస్తున్నాడు చూడు. జరిగిన దానికి ఏం సమాధానం చెప్తాడు కనుకోరా. ఏమిటి అన్నిసార్లు పిలిచావు? ఎక్కువ ఎఫెక్ట్. వాడిని ఇంకొక మాట అన్నా నేను ఊరుకోను. వాడెవడు? పంచగట్టని పెదరాయుడు, తెల్ల నిర్వని భారతీయుడు. నీ బిడ్డకు న్యాయం చేస్తాడు, తాళి కడతాడు. అబ్బా బాబా, వెర్రి బాగలవాడు ఎంత న్యాయం చెప్పావురా. తీసుకురా తాళి. రెడీగా ఉంది తాళి. తీసుకోరా తాళి. తీసుకో, కట్రా. ఎక్కడైతే అమ్మాయిని చూసావో అక్కడే కట్టు తాళి, అక్కడే చేసుకో శబరం. వెళ్ళు, వెళ్ళరా. ఏంటి నా కూతురు ఇక్కడుంది, మరి లోపల ఉంది ఎవరు? ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ? చెప్పు. ఏం లేదమ్మగారు, లోపల నేను స్నానం ఆడుతా ఉంటే బాబు గారు గబుక్కుని వచ్చేసారు అమ్మగారు. లోపల అమ్మాయి అనుకోలేదు, నువ్వు అనుకోని. ఏంటి? అదే ఎవరు లేరు అనుకున్నాను. చిచి, నీకంత కోరిక ఉంటే పెళ్లి చేయమని అడగొచ్చుగా. ఎందుకీ వంకర బుద్ధిలు? ఇంటి పరువు బజారు కిడుస్తున్నావు. నాన్న, ఇంటికి పెద్దవాడివి, నువ్వైనా కాస్త బుద్ధి చెప్పొచ్చుగా. చెప్పటానికే ఉందమ్మా. అది కాదు రాజీ, నేను చూస్తుంటే తేలు జరులు పాకినట్టుంది. నీకంత కోరిక ఉంటే పెళ్లి చేయమని అడగొచ్చుగా. ఎందుకీ వంకర బుద్ధిలు? ఇంటి పరువు బజారు కిడుస్తున్నావు. నేను చూస్తుంటే తేలు జరులు పాకినట్టుంది. ఎప్పుడైనా నీ మొహం అద్దంలో చూసుకున్నావా? ఈ శాంతి నాకు గుర్తేలాడు నాన్న. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.